ఏం న్యాయం చెయ్యాలి? వద్దు వద్దు అంటున్నా హాఫ్ బాటిల్ మందు తాగావు. అది నా అలవాటు. అందుకే నా కొడుకు గదిలో చెయ్యేశాడు. అది మీ కొడుకు అలవాటు. అందుకే ఇప్పుడు ఏడవాల్సి వచ్చింది. అది మీ అలవాటు. ఇదిగో స్వీటీ, అలవాటు సంగతి పక్కనెడితే రాత్రి జరిగిన సంగతి ఎవరికి చెప్పుకో. ఎందుకంటే మా అక్కకి బ్యాడ్ నేమింగ్ వచ్చేస్తుంది. మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని బాధపడుతున్నారు తప్ప నా జీవితం నాశనం అయిపోయిందని బాధే లేదా? బాధ లేకుండా ఎలా ఉంటావమ్మా? ఎలాగో నువ్వు యాక్టింగ్ చేసినందుకు రోజుకి 1 లక్ష ఇస్తానన్నాను కదా. ఈ తప్పు జరిగినందుకు ఇంకొక 1 లక్ష ఇస్తాను. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నా శీలాన్ని 1 లక్ష రూపాయలతో కొనేస్తారా? నా ఉద్దేశం అది కాదు. ప్రాణం తీసేస్తాను ఏడనుకుంటున్నారా? 3 months ఆగుతాను, రిజల్ట్ వస్తుంది. అప్పుడు కనుక నేను నెల తప్పాననుకో ఏంటి కోడలవుతాను. నీ ఆస్తిలో సగం రాయించుకుంటాను. కాబట్టి ఒరే అవతారం, అదేవందో విన్నావుగా? విన్నానక్క. 3 నెలల్లో కడుపొస్తే మన కొంప ముంచుతాను అంటుంది. ఒరే రవిచంద్ర, నా కొంప ముంచావు కదరా. ఏదో జన్మ ఏదో జన్మ. అక్క, తప్పు జరిగిపోయింది అని ఎంత సింపుల్ గా చెబుతుంది అంటే అసలు వచ్చింది స్వీటీ అంటావా లేకపోతే ఆ సిట్టమేనంటావా? ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. ఒకసారి ఆ సరోజకి ఫోన్ చేసి కనుక్కుందాం. కోకిలమ్మా, తొందరగా సిట్టమ్మకు ఫోన్ చేయవే. అమ్మా, హలో అమ్మా, చెప్పు. నేను మాట్లాడతా. నాకు అమ్మ సిట్టమ్మా, నువ్వు తొందరగా ఇంటికి రా అమ్మా. ఏంటి నానా, ఏటైంది? ఒండు పలంగా ఇంటికి రమ్మంటున్నారేంటి? ఆ సరోజు మమ్మల్ని చంపేసేలాగుందమ్మా. ఉన్న పలంగా బయలుదేరి రా అమ్మా. అసలు నువ్వు వచ్చేదాకా బతుకుంటావో లేదో తెలియట్లేదమ్మా. నాన్న ఏటైంది నాన్న? ఆ సరోజు మిమ్మల్ని ఏమైనా కొట్టిందా? నువ్వు వచ్చాక చెప్తానమ్మా. నువ్వు బయలుదేరి రా అమ్మా బేగా. అలాగే నాన్న, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీరేం కంగారు పడకండి. ఏం చిట్టమ్మా, ఏమైంది? నాన్న ఫోన్ చేశాడు బావా. నేను అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమో బావా, నాన్నకి అమ్మకి ఏదో అయింది. వాళ్ళు చాలా భయంగా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఆ సరోజ ఏదో చేసి ఉంటుంది. అవునా? సరే పద వెళ్దాం. నువ్వు వద్దు బావా, నేను ఒక్కదానే వెళ్తాను. కాంతం మొత్తం స్వీటీ ఏదని అడిగితే నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసాయి. సరే చిట్టి, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే బావా, వెళ్తాను. త్వరగా పద. ఒరే తమ్ముడు, అక్క, సరోజ మనం అప్పచెప్పిన పని పూర్తి చేస్తుందంటావా? అడిగితే క్లారిటీ వచ్చేస్తుంది కదా. సరే అడగరా. అక్క, రింగ్ అవుతుంది. చెప్పండమ్మా. ఏవే సరోజా, అనుకున్న పని పూర్తయిందా? బ్రహ్మాండంగా పూర్తి చేశానమ్మా. నా దెబ్బకి ఆ కోయిలమ్మ కుటుంబరావులు బెత్తరపోయారంటే నమ్మండి. వెరీ గుడ్. అయితే అతి తొందరలోనే ఆ కోకిలమ్మ కుటుంబరావులు నీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళిపోవడం కాదమ్మా, భయంతో పారిపోతారు. వెరీ గుడ్ సరోజా, నేనప్పజెప్పిన పని విజయవంతంగా పూర్తి చేశావు. అవును, ఇంతకీ ఆ చిట్టం అక్కడుందా? ఉండే ఉంటదమ్మా. ఎందుకమ్మా? ఏం లేదు, ఒకసారి వెళ్ళి మీ ఇంట్లో చిట్టమ్మని చూసి నాకు ఆ తర్వాత ఫోన్ చేయి. అట్టాగేనమ్మా, ఇప్పుడే చూస్తాను. ఆ చిట్టం గురించి ఎందుకు అడిగావక్క? ఏమోరా,
నిన్న రాత్రి జరిగిన దాన్ని బట్టి ఆలోచిస్తే అసలున్నది ఇద్దరు చిట్టెమ్మలా లేక ఒకటే చిట్టెమ్మ ఇద్దరిలా నాటకం ఆడుతుందా అని ఆ, అనుమానం వచ్చింది. ఆ, ఒకసారి చెక్ చేసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది కదా, అందుకే చూడమన్నాను. ఓ అది నిజమేనక్క. ఎట్లాంటి విషయాల్లో ఆలస్యం చేయకుండా క్లారిటీ తీసుకుంటేనే మంచిది. అన్నా కాస్త తొందరగా పని అన్నా. ఇదిగో కోకిలమ్మ. అదే కోకిలత్తయ్య గారు. సిట్టమ్మ ఎక్కడుంది? ఎందుకో అది ఆ కాంతం గారు. అచ్చు బాబోయ్, తొందరపడి నోరు జారేశాను. కాంతమ్మ గారేటి? అది ఆ కాంతం గారింటికి వెళ్ళిందేమో అని అడిగాను. ఇంతకీ ఇంట్లోనే ఉందిగా? ఓహో, మేడం గారు ఇంకా నిద్ర లేవలేదేటి? మీ పెంపకం ఇలా తగలడింది కాబట్టి దాని కాపురం ఇలా తగలడింది. ఏటి కోకిలమ్మత్త, ఇంకో పాలు స్నానం చేస్తావేటి? సరే, ఇంతకీ సిట్టమ్మ ఏ గదిలో ఉంది? ఆ గదిలో ఉంది. సర్లే, మీరు రాసుకోండి ఆ ఆయింట్మెంట్. ఏ కోకిలమ్మ, నాకు తెలిసి ఆ కాంతమ్మే సిట్టమ్మ గురించి ఆరాలాగుతోందే. సిట్టమ్మ ఇంట్లో ఉందా లేదా అని చూడ్డానికి వెళ్ళింది. ఇప్పుడు ఇది గనక తలుపులు తీసినదంటే సిట్టమ్మ లేదని తెలిసిపోతాది. అప్పుడు కాంతమ్మకి ఫోన్ చేసి చెప్పేస్తాది. ఇప్పుడు ఏం చేద్దామే? అన్న కాస్త త్వరగా వెళ్ళండి. సిట్టమ్మ వస్తే పర్వాలేదే, రాకపోతే ఏడ్ చేద్దాం. నాకు కొంచెం కంగారుగా ఉందే. సిట్టమ్మా, సిట్టమ్మా, ఏవే సరోజా, చెప్పండమ్మా. చిట్టెం ఉందా లేదా? అదే చూస్తున్నానమ్మా. అమ్మా, సిట్టమ్మ ఇంట్లో లేదమ్మా. అవతారం, మన అనుమానమే నిజమైందిరా. ఉన్నది ఇద్దరు చిట్టమ్మలు కాదు, ఒకటే చిట్టమ్మ. ఇద్దర్లా నాటకమాడి మనల్ని పిచ్చోళం చేసిందిరా. అయితే మన అనుమానమే నిజమైందన్నమాట. అవును. అన్నా ఇదిగో. ఏమ్మా, సిట్టమ్మ కనబడినదా? ఎక్కడుంది కనపడ్డానికి? ఈ గదిలో ఉంటేనే కదా కనబడ్డానికి. సిట్టమ్మ ఉంది ఈ గదిలో కాదు. మరి అదిగో ఆ గదిలో. ఇందాక ఈ గదన్నారు. నేను ఆ గది అని చెప్పినాను, నీకు ఈ గది అన్నట్టు వినబడినది. ఆ గదిలో ఎత్తుకోపా. కాంతం గారు, తప్పుగా అనుకోకండి. ఏమైంది? నేను ఒక గది ఎతకపోయి ఇంకో గది ఎతికానమ్మా. ఆ గదిలో కూడా చూసి చెప్తాను. సరేలే, చూసి తగలడు.
సిట్టమ్మ ఏటి ఇలా కూకున్నా? ఓ చిట్టమ్మ ఉందన్నమాట. ఉందమ్మా, సిట్టమ్మ ఈ గదిలోనే ఉంది. సర్లే, దాంతో కాస్త జాగ్రత్త. నేను చూసుకుంటానమ్మా. సరే. నువ్వు బయట వచ్చావా? ఏట్లేదమ్మా, తమరు మొహం కడుక్కుంటే టిఫిన్ రెడీ చేస్తాను, ఇది చెప్పడానికి వచ్చాను. సర్లే, నేను కడుక్కుంటాను కానీ నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేసుకో. అలాగే. అమ్మయ్యా, సమయానికి దుప్పటి దొరికింది కాబట్టి సరిపోయింది, లేదంటే అడ్డంగా దొరికిపోయింది దాన్ని. అమ్మయ్యా, బతికిపోయాను. అమ్మ సిట్టి, నానా ఏడి ఈ దెబ్బలేడి? ఏమిందమ్మా? ఏటి ఆ సరోజ మిమ్మల్ని కొట్టిందా? ఇప్పుడు వెళ్ళి దాని సంగతి అడుగు తెలుసతను. అమ్మమ్మమ్మమ్మ, ఆగమ్మా, ఆగాగు. అది కొట్టిందా అంటే కొట్టిందమ్మా, కాకపోతే మా మంచికే కొట్టిందమ్మా. మీ మంచి కొట్టడం ఏంటనా? ఏడు చెప్పమంటావమ్మా, అది కొట్టిన మాట నిజమే, కానీ ఎవరితో చెప్పించినా అది కొట్టలేదనే అంటారమ్మా. అదే నానా, నువ్వు చెప్పేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అసలు ఏంటైంది? అసలు ఏం జరిగిందంటే అమ్మా, ఒసి కోకిలమ్మా, మొగుడికి స్నానం చేస్తున్నావా? స్నానం మీ అందరినీ తీసుకొచ్చి నా మెడకు సుడితే నేను మీ అందరినీ భరించాలా? మిమ్మల్ని ఇంటి నుంచి ఎలా ఎల్లగొట్టాలో నాకు బాగా తెలిసే. షాంపూ సార్లు గాని సబ్బిటి ఇయ్యే. సబ్బు మర్చిపోయినావా? నీకు ఈ మధ్య మతి మరపు బాగా ఎక్కువైనది, పట్రాపో. ఓసే కోకిలమ్మా, ఈ రసం ఉంది చూసావు? దీన్ని గనక నీళ్ళల్లో కలిపి స్నానం చేస్తే ఒళ్ళంతా దురదలు పుట్టి గజ్జి పట్టిన కోతుల్లాగా గోకోలేక సత్తారు. వాళ్ళంతా ఒకటే దురదలు పడుతున్నాయా? అమ్మా, దురదలు ఎక్కువైపోయినాయా నీళ్ళు పోతుంటే? ఇంకాపవే ఆ బాబు. అమ్మా, ఏటైందే? ఎందుకు అలా ఆడుతున్నావు? నాన్నకు ఒళ్ళంతా దుబ్బలొస్తున్నాయా? ఏటే నువ్వు అనేది? ఈ నెలలో సరోజత కలిపిందా? దానివల్ల నాన్నకు ఒంటి మీద దొరుకుతున్నాయా? సాలే అపో. సరదా, ఇదిగా సరదా, ఓ పాలిట్రా. ఏటి భాస్కరు? ఏటంటుంది భాస్కర్ మీ అమ్మ? నువ్వు నీళ్ళలో ఏదో కలిపావంట, దానివల్లే మా నాన్నకు ఒళ్ళంతా దొరలొస్తున్నాయంట. ఒరు భాస్కరు, దురద లేకపోతే ఉన్నాయని అబద్ధాలెట్టా చెప్తాను రా. అబ్బా,
తట్టుకోలేకపోతానరా ఒకటే దురదలు. నువ్వేటన్నావో నాకు అర్థం కాకపోయినా నీ బాధ నాకు అర్థమైంది. ఈ నీళ్ళల్లో నేనేటో కలిపాను అని అంటున్నావు అంతేగా? నాకంత అవసరం లేదు తల్లి. మీ ఆయనకి ఏదో చర్మరోగం వచ్చుంటుంది, దాంతో దురదలు వచ్చుంటాయి. ఈ మాత్రం దానికి నేనేదో కలిపాననుకున్నావా? అది నిజమే. నాకేమైనా చర్మరోగం వచ్చిందేమో అమ్మా. అయ్యో బాబోయ్, త్వరలో! అయ్యో అయ్యో బాబోయ్, త్వరదా! ఈ నీళ్ళలో ఈత కలిసిందే. ఈ నీళ్ళు ముట్టుకోగానే నిద్రలు వచ్చేస్తున్నాయి. అయ్యో భాస్కరు, ఈ నీళ్లు కల్తీ నీళ్ళు అయ్యుంటాయి. దానికి విరుగుడు ఇవ్వకపోతే ఒళ్ళంత దురదలతో పుండ్లు పోగలదు. అయ్య బాబోయ్, ఇప్పుడు దీనికి విరుగుడు లేదా? నాకు తెలియకపోవడం ఏంటి భాస్కరు, ఇప్పుడే తెత్తాను ఉండండి. అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనే. ఈ నీళ్ళలో ఏదో కలిసింది అమ్మా. ఇదేంటే దురదలకి విరుగుడు తెస్తాని యాప్ మంటలు తెచ్చావేటి? ఈ దురదలకి విరుగుడు వేప మండలే భాస్కరు. యాప్ మంటలు విరుగుడా? ఎట్టాగే? ఎట్టకు చూపిస్తానుండు భాస్కరు. మావయ్య గారు, దురదలు ఎక్కడున్నాయి? ఈ పక్క అంతా దొరదేనమ్మా. భాస్కరు ఇలారా. అలా కూడా అయ్యో అయ్యో అయ్య బాబోయ్, ఇది నన్ను కొట్టి చంపేసేలాగుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే అబద్ధం చెప్పాలా? చాలు 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 చాలు. నా దురదలు తగ్గిపోయినాయి, నా దురదలు తగ్గిపోయినాయి, నా దురదలు తగ్గిపోయినాయి. అమ్మయ్య, నీకు కూడా దురద తగ్గాలంటే నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలత్తా. సైజాపు ఇదిగో సరిజా, మా అమ్మకి తగ్గిపోయిందట. ఇకోకే చూసావా యాప్ మండల్ ట్రీట్మెంట్ ఎలా పనిచేసిందో? నిజమేనే, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను కానీ నువ్వు తేవతవే. ఆ సరోజు నన్ను మీ అమ్మను చావు కొట్టిందమ్మా. ఎంతకు బాడ తెగించింది అది? ఎంతో ధైర్యం లేకపోతే మీ ఇద్దరిని కొడుతుంది. ఈ రోజు తాడు పెడ తెలుసుతానా? అమ్మమ్మ, కుక్క కాటికి చెప్పు దెబ్బ అంటారు. ఆ కుక్కని కర్రతో కాదమ్మా, చెప్పుతోనే కొట్టాలి. ఏంటి నాన్నవనేదే? అవునమ్మా, నువ్వు దాంతో తగుపెట్టుకుంటే తప్పంతా నీ మీద నెట్టేసి భాస్కర్ గారికి నీకు మధ్య పుల్లలెట్టేస్తాదమ్మా. అర్థమైంది నాన్న. అది ఎలాగైతే అన్నీకి దొరకకుండా మిమ్మల్ని కొట్టిందో, నేను కూడా అన్నీకి దొరకకుండా దానికి బుద్ధి చెప్తాను. ఇప్పుడు సోనానా, దాన్ని ఎలా ఆడుకుంటానా? మిమ్మల్ని కొట్టిన దానికి 10 రెట్లు కొట్టాలంటే ఈ గ్యాస్ కొట్టాలి. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. తీసుకొస్తావి, ఎందుకు తీసుకురావో సత్తాని సంగతి. ఏటిలా వాసన వచ్చేస్తుంది? అయ్య బాబాయ్,
కళ్ళు మంటలో చూద్దాయి మంట భాస్కరు భాస్కరు ఏటి డోర్ రావట్లేదు తలుపు తీ భాస్కరు కళ్ళు మంట చచ్చిపోయేలా ఉన్నాను భాస్కరు తలుపు తీ భాస్కరు ఇదిగో సిట్టమ్మా సిట్టమ్మా తలుపుతేనే మీకు దండం పెడతాను అలాగే తీద్దాంలేమ్మా ఇంకాసేపు అలాగే ఉన్నాయి దాని పొగరు దిగాలి కదా భాస్కర సిటమా సిటమా కోగిలమ్మా మీ దండ పెడతాను మీ కాళ్ళు అట్టుకుంటాను దయచేసి తలుపు తీయండి లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను